తుంగభద్ర ప్రాజెక్టులో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ముగ్గురు సీఎంలు పాల్గొననున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త గేట్లను ప్రారంభించనున్నారు. 51 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని 33 కొత్త గేట్ల ఏర్పాటు పనులను పూర్తి చేశారు. కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారనుంది. ఇక 2024లో భారీ వరదలతో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయాయి. ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృధా కాకుండా నిరోధించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాప్ లాక్ గేటును విజయవంతంగా అమర్చింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న సమయానికి గేట్లు మార్పిడిని పూర్తి చేశాయి.